బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఒక మహిళ మస్కట్ లో నరక యాతన అనుభవిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా కావలివారిపల్లికి చెందిన సుజాత ఉపాధి కోసం ఏజెంట్ల ద్వారా మస్కట్ కు వెళ్లింది. అక్కడ ఓ యజమాని వద్ద చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించింది. తనను భారత కరెన్సీ ప్రకారం 4 లక్షలకు అక్కడ యజమానికి అప్పగించారని వాపోయింది. గత 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సార్, నా పేరు పొలకల సుజాత. నాకు 2 బిడ్డలు. బతుకు తిరుగుకొని మస్కట్కి వచ్చిన సార్. నన్ను ఒక ఏజెంట్ ద్వారా వచ్చిన అతను ఇంట్లో పనికి పెట్టినాడు. నా 2 నెలలుగా హెల్త్ బాగోలేదు సార్. హెల్త్ బాగోలేదు, నేను ఇండియాకి పంపించండి అంటే లేదు, మీ ఏజెంట్లు మాకు అమ్మేసినాడు, నీకు ఎట్లున్నా మాకు పని చేయాల్సిందే నువ్వు అని పని చేయించుకుంటే టార్చర్ పెడుతున్నారు సార్. అన్న ఎమ్మెల్యే నాని అన్నా, ప్లీజ్ అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాను ఇండియాకి రప్పించన్నా అన్న, వీళ్ళని టార్చర్ పెట్టేస్తున్నారన్నా, ప్లీజ్ అన్నా నీకు దండం పెడతాను ఇండియాకి రప్పించన్నా. నమస్కారం సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా గత 2 నెలలుగా జీతం కూడా ఇవ్వడం లేదని, ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వేధింపులు కొనసాగుతున్నాయని కన్నీటి పర్యంతమైంది. తనను మస్కట్ కి పంపించిన ఏజెంట్స్ ను సంప్రదించినా స్పందించడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. కాకినాడకు చెందిన ఏడుకొండలు వేణుబాబు అనే ఏజెంట్ల వివరాలను కూడా బాధితురాలు వెల్లడించింది. తనను స్వదేశానికి తీసుకువచ్చి రక్షించాలని సుజాత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం